సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం అత్యాధునిక హంగులతో సిద్ధమవుతోంది. ప్రత్యేక రీతిలో నిర్మాణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లోనే ముఖ్యమంత్రి పాలనకు వేదిక కానున్న సచివాలయం మొదటి భవనంపై ప్రత్యేక కథనం. గత ఏడాది దసరా నాటికి అమరావతి శంకుస్థాపన జరిగింది. మరి ఈ ఏడాది దసరా నాటికి ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పాలన ప్రారంభించేలాగా వేగంగా చర్యలు జరుగుతున్నాయి. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయమైన మొదటి భవనం పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. మొత్తం 6 భవనాలుగా నిర్మితమవుతున్న అమరావతి సచివాలయంలో 4 భవనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. 2, 3, 4, 5 భవనాల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన మంత్రులంతా శాఖల కార్యాలయాలు ప్రారంభించేశారు. ఇక ప్రారంభం కావాల్సింది 2 భవనాలు మాత్రమే. అందులో మొదటిది ముఖ్యమంత్రి కార్యాలయ భవనం, 6ది అసెంబ్లీ మండలి భవంతి. 1,00,000 చదరపు అడుగుల మొదటి భవనంలో ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యాలయ కార్యదర్శులు, మంత్రివర్గ సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్, ఇతర సమావేశ మందిరాలు ఉంటాయి. ఈ భవన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సచివాలయం పరిపాలనలో గుండెకాయ లాంటిది సాధారణ పరిపాలనా శాఖ. దీనే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా అంటాం. ముఖ్యమంత్రి భవనం అయిన మొదటి భవనంలో కింద భాగం మొత్తం జనరల్ అడ్మినిస్ట్రేషన్కే కేటాయించారు. ఇక్కడే ఉద్యోగులు అంతా కలిసి పనులు చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అవి చేశారు. మొదటి భవనం కింది అంతస్తు సాధారణ పరిపాలన శాఖ, న్యాయశాఖతో పాటు సమావేశ మందిరాలకు వినియోగించనుండగా ముఖ్యమంత్రికి, ఆయన పేషి, ఇతర సిబ్బందికి మొదటి అంతస్తు కేటాయించారు. ముఖ్యమంత్రి కార్యాలయాలన్నీ అత్యంత రక్షణాత్మకంగా నిర్మిస్తున్నారు. రాకెట్ లాంచర్లతో దాడి చేసినా ఏమాత్రం చెక్కుచెదరని రీతిలో నిర్మాణం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న Z+ భద్రతా దృష్ట్యా మొత్తం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలతో నిర్మిస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సూచనల మేరకు నిర్మాణంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనలు, అభీష్టం మేరకు కార్యాలయం లోపల అవసరమైన మార్పులు చేశారు. మనం చూస్తున్నదే ముఖ్యమంత్రి ఛాంబర్. ఈ ముఖ్యమంత్రి ఛాంబర్ ఇంకా సిద్ధం కావాల్సి ఉంది. కిందంతస్తులో పనులు అవి పూర్తయినా సరే ఇంకా ఈ పై అంతస్తులో మాత్రం అత్యంత భద్రతా కారణాల దృష్ట్యా దీనికి ప్రత్యేక ఏర్పాట్లు అవి చేస్తున్నారు. సౌండ్ ప్రూఫింగ్, అలాగే బుల్లెట్ ప్రూఫింగ్, ఇతరత్ర జాగ్రత్తలన్నీ కూడా ఈ భవనానికి తీసుకుంటున్నారు. ఈ భవనం మొత్తం 72/70 మీటర్ల నిష్పత్తిలో 50,000 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. భవంతికి 228 నుంచి 246 పైల్స్ ఉపయోగించారు. 3 అడుగుల వ్యాసార్థంలో 100 అడుగుల లోతులో పైల్స్ వేశారు. భవనంలో 11 మీటర్లతో 36 గదులను నిర్మించనున్నారు. ఇతర భవనాలకు లేని విధంగా ముఖ్యమంత్రి కార్యాలయ భవంతికి 7 లిఫ్ట్లు ఏర్పాటు చేస్తుండగా ఇందులో 1-2 ప్రత్యేకంగా ముఖ్యమంత్రికి కేటాయించనున్నారు. ఆలస్యంగా నిర్మాణం ప్రారంభమైన 6వ భవనం కూడా శరవేగంగా సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి భవనానికి ఎదురుగా నిర్మాణం జరుగుతున్న భవనం సచివాలయం, అలాగే మండలి సమావేశాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న 6వ భవనం. వర్షాకాల సమావేశాలు హైదరాబాద్తో ముగియటంతో ఇక ఏపీ అసెంబ్లీకి హైదరాబాద్కి గుడ్ బై చెప్పినట్లయింది. రానున్న బడ్జెట్ సమావేశాలు ఇక్కడి నుంచే జరిగేలాగా పూర్తిస్థాయి ఏర్పాట్లు అనేవి ఇక్కడ జరుగుతున్నాయి. మొత్తం మీద డిసెంబర్ చివరి నాటికి లేదా జనవరి మొదటి నాటికి కూడా 6వ భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసేలాగా ఇక్కడ ఏర్పాట్లు అవి చేస్తున్నారు. కెమెరామెన్ కోటితో VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.